మరి 6 ఏళ్లుగా మీరిద్దరు విడిపోయారు, ఎందుకు వచ్చి కలవలేదు మీరిద్దరు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మెయిన్ కారణం వాళ్ళే. వాళ్ళు ఏం చెప్పలేదు. మేడం సెక్యూరిటీ జాబ్ చేసినప్పుడు ఈ జాబ్ ఏందో ఆడ నా కాడ చూసుకుందిరా మంగళసూత్రం ఇసిరి కొట్టింది ఆమె. వాళ్ళ అమ్మ ఏమైనా ఫ్యాన్ కూరేసుకొని సాగురా అని మేడం. అదే మేడం తీసుకొని పోయింది మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి రెండో ప్రెగ్నెన్సీ అప్పుడు 9 నెలలు కడుపుతో ఉండేటప్పుడు ఎందుకు కొట్టారు మీరు? చెల్లి ఎందుకు కొట్టింది? అసలు మా చెల్లెలు మా ఇంటికి రానే రారు మేడం. ఇంతవరకు 5 ఏళ్ళ సంది 5 ఏళ్ళ సంది నా ఇంటికి ఇంతవరకు అక్క చెల్లె రాలే. రానియలే మేడం. నన్ను అన్నారు కదా, అందుకే తగులుతుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తాడు కదా. ఎంత ఏడిపించారు చూడు. నాకు పిల్లల్ని బండి అందుకే 6 ఏళ్ల సంది నువ్వంటే ప్రేమ లేకుండా, పిల్లలకి తండ్రి అనే ప్రేమ లేకుండా అయిపోయింది. మీరు పెట్టిన టార్చర్ కి ఎంత టార్చర్ పెట్టింది. బాత్రూమ్ లో నూకేసిన 5 మంత్స్ గుర్తుందా? అసలే నేను కొడతా నా పని నేను సరే కొడుకు కొడలు కొట్టుకున్నాం, పోయి ఊర్లో ఉన్న ఆస్తి అమ్మ ఎక్కడ నన్ను రోడ్డు మీద ఎందుకు తీసుకురావాలి? సరే నేనంటే మంచిదాన్ని కాదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే పోయి నా భర్త కావాలని నేనే అంట తీసుకెళ్తా అంటాడు. గొంతు మీద కాలేసి తొక్కుతాడు ఆ నైట్. నేను గొంతు మీద కాలేసి మా నాన్న ఫోన్ చేసి మా నాన్న వచ్చి తీసుకోవాలి. ఆ రోజు నైట్ లేదు పెళ్లికని తీసుకెళ్ళింది మేడం. మహిళ పోషన్ తీసుకుపోయింది మేడం. మా నాన్నతో అన్నాను, నా వల్ల కాదు నేను చేస్తే నా పిల్లలాగా వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి. నా పిల్లలాగా అయిపోతారు అమ్మ, నాకు ఆడపిల్లలు. ఆయన లేకుండా నేను బతుకుతాను, నా పిల్లల్ని నేను బతికించుకుంటా అని చెప్పేసి మా నాన్న ఫోన్ చేస్తే తెల్లారి వచ్చి పోనిసలేదు నన్ను మా నాన్నతో. నాకంత సీన్ ఉంటే మీరు మీ అమ్మాయి మీ వైఫ్ ని ఒక్క రోజు కూడా కొట్టలేదు? కొట్టలే మేడం. ఒక్క రోజు కూడా కొట్టలేదు. కారణం అదొక కారణం మేడం. అదొక కారణం వల్ల ఒకసారి మేడం అక్కతో గొడవ అయితే కూడా దాని కాళ్ళు మొక్కిచ్చినావు. నువ్వు అబద్ధం ఆడకు. ఇప్పుడు నీకేం కావాలి ఆయనతో? ఏం లేదమ్మా, నా పిల్లలకి ఎందుకో చేయమని చెప్పడానికి వచ్చినాం. ఎంత దూరం ఏంటయ్యా? నా పిల్లలకి ఏం చేస్తారో ఏం చూసినా 6 ఏళ్ళ నా పిల్లలు 100 లక్ష ఫిక్స్ చేసిన మేడం. ఆల్రెడీ ఫిక్స్ చేసేసారా? 5 ఏళ్ళ కింద చేసిన. అవి నేను కేసు పెట్టి వేసారమ్మా. ఇల్లు అంతా 40 లక్షలు వచ్చినాయి. చూసాను ప్రూఫ్. నేను నా సొంత ఊర్లో ఉండడానికి నేను అంగీకారమే పని చేస్తున్నా మేడం. నాకు తెలుసు రంగమ్మ తెలుసు అని. రంగమ్మ ఎవరు? ఆమె తెలుసు రంగమ్మ. రంగమ్మ ఏమవుతుంది నీకు? అత్తమ్మ కదా. అత్తమ్మ నీకు ఇష్టమా? చెప్పండి. మ్యారేజ్ అయిందండి ఆగస్టు 13, 2014 మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయినా బాగానే ఉందండి. 9 నెలలు వచ్చింది. 9 నెలలు వచ్చినాక మా దగ్గర మూతి వంకరగా తిరిగిందండి. మూతి వంక తిరిగితే మా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ప్రైవేట్ హాస్పిటల్కి, ముందోడిన హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళినాక ఈ పిల్లకి మూతి వంక తిరిగిందిగా, ఈ మందులు వేసుకెళ్ళి ఈ మందులు తీసుకెళ్ళి వేయండి తగ్గిపోద్ది 4 రోజులకి అన్నారండి. సరే అని చెప్పని వాతం ఇంజక్షన్ ఇస్తారండి అక్కడ ఆయన గారికి, మా ఆవిడ గారికి. వాతం ఇంజక్షన్ ఇస్తే వాతం ఇంజక్షన్ తీసుకుని వెళ్ళా మా ఆవిడని. తీసుకెళ్ళే వాటికి ఏమన్నారు, మూతి వంక తిరిగింది ఏంటి ఇస్తామా అన్నారు. ఏమన్నా తెలియదు ఏంటంటే అర్జెంటుగా అమ్మ నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో, నేను ధర్మాస్పటల్ రాస్తున్నాను, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపో నువ్వు అని చెప్పి అన్నారండి. సరే నేను మా ఆవిడ గారు మా అక్కయ్య గారు ముగ్గురు వెళ్ళామండి. ఇలా ఉందండి అంటే మా అత్తయ్య గారు కూడా ఫోన్ చేశాం. వాళ్ళు ఎమ్మని హైదరాబాద్ నుంచి ఎమ్మనే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసినాక 4 రోజులు మందు ఆడినాక తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత ఇంటికి ఎత్తుకొచ్చేసాం. మా అత్తయ్య గారు మా దగ్గర కూడా ఈతలు కోసుకున్నారు. మా దగ్గర కూడా ఒక 10 రోజులు ఉన్నారు మా దగ్గర. ఉన్న తర్వాత సూడి తెచ్చి ఎత్తుకెళ్ళారండి మా ఆవిడని. వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళారు. ఎత్తుకెళ్ళినాక మళ్ళీ మేము ఇంకో 6 రోజులు ఆగినాక సూడి తెచ్చి ఎత్తుకొద్దామని చెప్పని ఉన్నామండి. తెల్లారైతే సూడి తెచ్చి తీసుకొస్తాం మేము. సరే తీసుకొచ్చుకునే లోపల ఈ పిల్ల పడిపోయిందంట, మా ఆవిడ పడిపోయిందంటండి. ఎర్ర తీసుకుని పడిపోయి పిడుసులు వచ్చేసి ఎగిరి పడిపోతున్నాను. నేనుగా లేనండి, దగ్గర లేను నేను. ఇంకా దూరంలో ఫోన్ చేశారు, పలానా చాటుకి పిల్ల పడిపోయింది అని చెప్పని.
సరే నేను కాకపోతే వచ్చే వాళ్ళ ఈలోగా ఆంబులెన్స్ వేసుకుని బందర్ ఎత్తుకెళ్ళిపోయారు. బందర్ నుంచి బందర్లో మా వాళ్ళ కాదన్నారు, మళ్ళీ ఆంబులెన్స్ ఎక్కిచ్చేశారు. వాళ్ళ అమ్మ రాల, వాళ్ళ నాన్న రాల, ఎవరు రాల. నేను మా అక్కయ్య మా వదిన గారు మేము ముగ్గురు వెళ్ళాం. మా ఆవిడ గారు మేము నలుగురు వెళ్ళాము. మా అత్తగారు మా మామయ్య గారు ఎవరు రాల. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? వచ్చారు, అక్కడే ఉన్నారు, పడిపోయిన వెంటనే ఉన్నారు. డెలివరీ అయిందండి, పిల్ల బతకరు, పాప బతకరు, లోన పిల్లలు కూడా బతకరు అమ్మ అని చెప్పన్నారండి. సరేలేండి ప్రస్తుతానికి పెద్ద ప్రాణం కాపాడనండి అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు పెద్ద ప్రాణంగా కాపాడారు. ఇంత జరిగిందండి. వాళ్ళ బాబాయ్ గారు అన్నారండి బయటికి ఎత్తుకెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఎందుకు. వాళ్ళ బాబాయ్ గారు ఏమనంటే వద్దురా నువ్వు డబ్బు నలిగిపోతావు, నువ్వు ఆడపిల్లలు గల్లాడు, డబ్బు నలిగిపోతావు, ఇక్కడ పెట్టే నువ్వు అని చెప్పన్నాడు వాళ్ళ బాబాయ్. ఇక అక్కడే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక అట్ట 15 రోజులు 20 రోజులు జరిగింది సార్. ఈ పిల్లకి బాగా సీరియస్గా ఉందన్నారు. సీరియస్గా ఉన్న తర్వాత అట్ట తగ్గింది కొద్దిగా. అసలు నడక కూడా లేదు, ఎవరన్నది గుర్తుపడతాం కూడా లేదు. 10 రోజులు 20 రోజులు పోయినా ఇంటికి తీసుకొచ్చారండి. మళ్ళీ తర్వాత ఈ పిల్లకి ఏమన్నా బ్రెయిన్లో కానీ ఉందని చెప్పని స్కానింగ్ తీస్తాకి వెళ్ళాం. 20,000 రూపాయలు వేసుకొచ్చాడు. 20,000 రూపాయలు వేసుకుని వచ్చి ఏమయ్యా డబ్బులు అంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్పని నా దగ్గర డబ్బులు లేవన్నాడు. స్కానింగ్ రూమ్కి వెళ్ళిపోయి ఈ స్టాండింగ్ చూపిస్తలేదండి. అప్పటి నుంచి స్టాండింగ్ చూపిస్తలా. సరే మేమేం చేసాం, స్టాండింగ్ తీసుకెళ్దాం ఈ పిల్లకి తీసుకెళ్ళాలి. నేను 3,000 రూపాయలు పెట్టి చేపించానండి, అది చేద్దాం అని చెప్పారు. ఛానల్ ఎత్తురా, నేను వాడిన మందులు వాడి నేను ఎత్తుకొస్తాను, నువ్వు ఏ దాట దగ్గర వాడే మనిషి నిలబడ్డావా చేసావా చూపించు మందులు ఏ దాట దగ్గర వాడేవో. మేడం ఒక నిమిషం మేడం, మా అన్నయ్యకి పక్కన బాగలేదు మేడం, అంటే చెయ్యరు కొట్టాడు. ఆయన దగ్గర మేము ఒక 50,000 తీసుకున్నాం. మేము ఈ వరకు 50,000 తీసుకున్నాం. అందరి దగ్గర తెలుసు, అందరి దగ్గర అప్పులు చేసాం. ఇంకెవరు చాలా అక్కడికి 3 లక్షలు అయిపోయినాయి మేడం. ఇంకా మా దగ్గర ఏమీ లేదు. అక్కడ చెప్పింది మీరు చెప్పారు అక్కడ మేమన్నా వచ్చామా మేము మాట్లాడమండి. అక్కడ మేము 20,000 రూపాయలు ఎత్తుకెళ్ళాం. 18,000 రూపాయలు వాళ్ళ ముందే వాడాం. సరే ఆయన అక్కడ కట్టింది అంత 5,000 రూపాయలే. అందరితో వచ్చి 60,000 రూపాయలు కట్టే నేను అని ఊరిని డాబులు వేసుకుందండి. మళ్ళీ ఇండల్ రామసుబ్బారెడ్డి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళామండి. ఇండల్ రామసుబ్బారెడ్డి హాస్పిటల్కి ఎత్తుకెళ్ళినాక అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఈ పిల్లకి వచ్చిద్దయ్యా మానసిక వ్యాధికి ఇస్తున్నాను, వేరే వ్యాధి అయితే 15 రోజుల్లో రాయండి మీరు. కరెక్ట్. ఈ మానసిక వ్యాధి ఈ బిళ్ళ వాడండి, ఈ బిళ్ళ వాడేసిన 15 రోజులు వచ్చేయండి ఇక్కడికి తగ్గిపోతే అని చెప్పి అన్నారండి. బిళ్ళ వాడారు. మా ఇంటికాడే ఉంది. మా ఇంటికి ఉన్నప్పుడు సరే మా ఇంటికి పెట్టి ఈ బిళ్ళలు తీసుకొచ్చారండి. మంచం మీద నార్మల్గా ఉంటుందా? నార్మల్ లేదండి, లేదు లేదు. దగ్గరికి వెళ్తాలండి, అమ్మాయి ఎవడొచ్చాడు అమ్మ వీడు ఎవడొచ్చారు తొందర అమ్మ ఎప్పుడు అమ్మ వీడు ఇద్దాం వచ్చినాడు రామ్మ ఎవడు అని చెప్పి అంటారు. ఇప్పుడు మామూలు దగ్గర పంపిస్తే ఇదన్నీ మొదగండి. ఇప్పుడు తేడా చేసింది మా దగ్గర వదిలేయాలిగా. అప్పుడు పంపి తేడా చేసింది వదిలేసి వెళ్ళిపోవాలి. నీకు సంబంధం లేదుగా. తీసుకెళ్ళి తిప్పుకున్నావు నా కూతురు నా అమ్మ నాన్న నిన్ను గుర్తుపడుతుందా? అమ్మ గుర్తుపడుతుందా? ఎవరిని గుర్తుపడుతుంది? నీ దగ్గర ఉంది. మేము పంపిస్తామని 10 మీటింగ్లు పెట్టాము దగ్గరికి వెళ్ళి 20 సార్లు వెళ్ళి వాళ్ళు అక్కడ కళ్ళెప్పిల్లి. పిల్లలు అడిగారు. ఇష్టపూర్వకంగా పెళ్లిని చేశారు, పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు, ఎవరో బయట అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, మీ ఇంట్లో అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. సానుభూతి ఏది? దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఇవన్నీ జరిగి ఏదో ఒకటి జరిగిపోయింది అనుకోండి, అమ్మాయికి రేపొద్దున ప్రెగ్నెన్సీ లాంటిది వచ్చింది అనుకోండి, ఎవరు అనుభవిస్తారమ్మా? ఇప్పుడు అంటున్నా ఆమె కాదా? అవునా? అలా ఇంకొక 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేదు, మా జీవితం నాశనం అయిపోయిందండి. మా నీ మూలాన అమ్మాయి జీవితం నాశనం కాలా? కాదయ్యా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదు, పెద్ద పిల్లలు కాదు, నువ్వు వెళ్ళి చచ్చినట్టు కాపురం చేయాలంటే అప్పుడు నీకు న్యాయం జరగనట్టు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారండి, మీరు బయటకు వెళ్ళండి.